ఈరోజు కడపలోని కోట్రెడ్డి కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్స్కు ఈ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా వారికి ఈ రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి వివరించడానికి కడపలోని కోట్రెడ్డి కాలేజ్కి రావడమైనది. కాలేజ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ కాలేజ్లో చూడ్డానికి చాలా కన్నులకు విందుగా అనిపించింది నాకు. ఇకపోతే మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు అప్పటి కోట్రెడ్డి గారు ఫోటో మరియు అదేవిధంగా ఈ కాలేజీలో వివేకానంద గారి సూక్తులు మరియు మన ఫ్రీడమ్ ఫైటర్సు మరియు మన కాన్స్టిట్యూషన్ ఆథర్ ద గ్రేట్ అంబేద్కర్ గారు మరియు ఇలాంటి ఫొటోస్ అన్నీ ఉన్నాయి. మరి సూక్తులు కూడా చాలా బాగా ఉన్నాయి, అన్నీ మోటివేట్ చేసే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే. అన్నీ కూడా మన అజ్ఞానమే మనకు ఇది అని చెప్పేసి, మరియు యువత మేలుకో అని, మరియు చాలా బాగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సూక్తులు చూస్తే చాలా బాగా ఉన్నాయి. కోట్రెడ్డి గారు మరియు రామసుబ్బమ్మ గారు వారి ఫొటోస్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. మరి ఇకపోతే అవేక్ అరైజ్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పి ఉంది. మరి ప్రిన్సిపల్ గారి రూము, అదే కాకుండా ర్యాగింగ్కి పాల్పడకూడదనే పోస్టర్స్ కూడా ఇక్కడ అంటించి ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది కాలేజు. మనం చూస్తే మనం కూడా ఈ కాలేజీలో చదవాలనిపించే విధంగా ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ కూడా, ప్రతి క్లాస్ రూమ్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. పిల్లలకి ప్రెస్ చేసేస్తుంటాడు సిపిఆర్. ఎవరో ఎక్కడో చూసింటారు, యూట్యూబ్లో చేసింటారు. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. 2:30 అని కానీ అట్లా అంటే 2 బ్రీత్ తీయాలా, 30 టైమ్స్ ప్రెస్ చేయాలి. వితౌట్ బ్రీత్ ఏం చేస్తే హార్ట్ పనిచేయదు కదా. హార్ట్ ఇన్వాలంటరీ మజిల్ కదా అది. అదంతా అదే కదులుతుంది, అంతేనా? మనం కదిలిస్తామా? చైన్ కదిలిచ్చినట్టు దాన్ని ఇట్లా. ఇన్వాలంటరీ మూవ్మెంట్ ఆక్సిజన్ లోపలికి పోవాల్సిందే. అది బ్రీత్ ఇవ్వకుండా ఉరికి ఇట్లా చేస్తూ ఉంటారు, చాలా మంది చూసింటారు. సో ఆ విధంగా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళే రావాలి. 108 మనం తెలియక సిపిఆర్ కూడా ఇవ్వకూడదు. ఎప్పుడు 108కి చెప్పాలా, వాళ్ళే రావాలా, తీసుకొని పోవాలా, మళ్ళీ మేము వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాలా. ఇవన్నీ కలిసి ఉంటాయి దీంట్లో. గ్లోబల్ దీంట్లో ఏమంటే ఎవ్రీ 1 మినిట్కి ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతానే ఉంది. ఈరోజు అతను కావచ్చు, రేపు మనం కావచ్చు, అవునా? సో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడం వల్ల యాక్సిడెంట్ అయిన వాళ్ళలో ఒకరిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం, అంటే ఒకరిని తగ్గించిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడుకుంటే, అవునా? యాక్సిడెంట్లు అయ్యేది ఎప్పుడు ఒకరి మిస్టేక్ వల్లనే అవుతాయా? ఇద్దరి మిస్టేక్ ఉంటుంది. వాడు షటల్గా వచ్చినా వీడి కంట్రోల్లో ఉంటే, వీడు బ్రేక్ వేస్తే కంట్రోల్ అవుతుంది. వీడు కూడా షటల్ స్పీడ్ ఉంటే, మెయింటైన్ చేసుకోగలిగే స్పీడ్ ఉంటే అవుతుంది. ఒకరు మిస్టేక్ చేసినా ఇంకొకరు, కానీ అట్లా చేయరు. వస్తున్నా రోడ్డు క్రాస్ చేస్తున్నా కూడా వీళ్ళే ఓవర్ స్పీడ్ తగ్గించట్లేదు. ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేసే వాళ్ళు కూడా ఇట్లా చూసి చేయెత్తేసి వెళ్ళిపోతున్నారు. అరే వస్తున్నారు, ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలా, వాడు బ్రేక్ చేస్తున్నాడా లేకుంటే వెళ్ళిపోతున్నాడా అని చూసుకోవాల్సిందే. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూసారా ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ రోడ్ సేఫ్టీ. దీని గురించి తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవచ్చు, అవునా? మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఇతరుల్ని కాపాడచ్చు. ఇకపోతే ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రెస్ ఉంటుంది కదా, మానసిక ఒత్తిడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. ఒక పిల్లవాడు ఏదో వెహికల్ గుద్దలేదు, అతనే పోయేసి ఒక డివైడర్కి తగిలించుకున్నాడు, కింద పడ్డాడు, తల క్రాక్ అయింది, ఇప్పుడు కోమాలో ఉన్నాడు. దాదాపు 7,50,000 ఖర్చు పెట్టుకున్నాడంట బెంగళూరు తీసుకుపోయేసి. ఇంతవరకు ఏం కాలే. తీసుకొని వచ్చి కాదని ఇదే హాస్పిటల్లో పెట్టుకొని డైలీ 40,000 పెట్టి చేస్తున్నారు. అది ఎకనామికల్ బర్డెన్ అయితే ఉంది కదా, మానసిక వ్యధ ఉంది, స్ట్రెస్ ఉంది కదా, ఆర్థిక పరమైన క్షోభ ఉంది వాళ్ళకు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నెగ్లిజెన్సీ. మనం నడుచుకొని పోతున్నా కూడా నెగ్లెక్ట్గా పోవడానికి లేదు. రోడ్డు అంటే ఒక యుద్ధ భూమిలాగానే ఫీల్ కావాల్సిందే. ఎవరు ఏ పక్క నుంచి వస్తారో మనకు తెలియదు. సో మనమైనా స్టూడెంట్స్ అయినా కాలేజీ నుంచి వదిలేటప్పుడు 2-3 మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ ఇట్లా చేసుకొని తమాషలు చేసుకొని పోవడానికి వీలు లేదు. రోడ్లో చాలా జాగ్రత్తగా పోవాలి. మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్లు, మెయిన్ యాక్సిడెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఒక స్టెప్ బై స్టెప్ వస్తే ఎంత ఉంది మేడం టైం? 4:40 20 minutes.
340 ఏమంటుంది. మెయిన్ చూసుకుంటే యాక్సిడెంట్స్ ఫస్ట్ ఉమెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనిషివి, మన తప్పులు. ఫస్ట్ మనిషి తప్పులు చూసుకుంటే ఏముంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవడు కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయట్లేదు, అవునా? ఎటో చూస్తుంటాడు, ఏమో చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, సిగరెట్ తాగుతూ పోతూ ఉంటాడు, సెల్ ఫోన్తో మెసేజ్లు పంపించుకుంటూ పోతుంటాడు, సెల్ ఫోన్తో మాట్లాడుకుంటూ పోతుంటాడు, ఈ విధంగా చేస్తున్నారు. నెక్స్ట్ పోతే స్పీడ్, ఓవర్ స్పీడ్ వస్తున్నారు. వాడు పోవాల్సిన టైం బయలుదేరాడు, ఇంట్లో లేటుగా బయలుదేరుతాడు. మనమైనా అంతే కదా, స్కూల్ టైం అయింది, లేకుంటే మీ ఫాదర్ వచ్చి కింద పిలుస్తుంటే అప్పుడు షూలో చెప్పులో పట్టుకొని కింద దిగి పరిగెత్తుకొని వస్తాం, అవునా? పొద్దున్నే లేటుగా లేసి 8కి అప్పుడప్పుడు ఇట్లా డ్రెస్ ఇట్లా వేసేస్తాను, ఇట్లా అనుకొని వస్తాం. ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? నా బ్యాచ్ ఉంటారు, హడావిడిగా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ తొందరగా వచ్చే వాళ్ళందరూ ఇట్లా ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఎక్కడో చోట లైఫ్లో. సో అది. నెక్స్ట్ పోతే రెక్లెస్ డ్రైవింగ్, రెక్లెస్గా పోతుంటారు, నెగ్లిజెన్స్. ఏమి కాదులే, ఇట్లా పోతుంటాడు, ఎవరో రోడ్డు క్రాస్ చేస్తుంటాడు, క్రాస్ చేస్తాడు కదా అనే ఉద్దేశంతో పోతాడు. పొరపాటున వాడు రోడ్డు క్రాస్ చేయకుండా ఆగితే